వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులను మార్చుతూ అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఏకంగా రాష్ట్రంలో 11 మంది అభ్యర్థులను మార్చింది. మరో 80 మందిని మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ జనసేన కూటమి లెక్కలు సైతం బయటపడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఆ రెండు పార్టీలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా బీజేపీ విషయంలో ఒక క్లారిటీ రాలేదు. బీజేపీ చేరితే వీలైనన్ని ఎంపీ సీట్లు అధికంగా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు జనసేన సైతం కీలక నేతలను ఎంపీ అభ్యర్థులుగా బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 5 ఎంపీ స్థానాలను పొత్తులో భాగంగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ విషయం తేలకపోవడంతో జనసేన విషయంలో టీడీపీ నాంచుడు ధోరణితో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3 సీట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి 1, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 1, కోస్తాలో 1 సీటును జనసేనకు టీడీపీ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బీజేపీ అడుగులు బట్టి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లి ఎంపీ సీట్ను ఈసారి జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ పోటీ చేశారు. గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం. ఆ వర్గం నుంచి ఎవరినైనా బరిలో దించితే పొత్తులో భాగంగా సునాయాస విజయం దక్కించుకోవచ్చని జనసేన భావిస్తుంది. అక్కడ బలమైన అభ్యర్థిని పోటీలో దించేందుకు పవన్ యోచిస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు దక్కితే చాలా మంది ఆశావాహులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీని మార్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ స్థానాన్ని జనసేన అడిగినా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదో ఒక ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. సుమారు 3.5 లక్షల వరకు ఓట్లు సాధించారు. ఈసారి అక్కడ జనసేనకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే నాగబాబు మరోసారి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోస్తాలోని మచిలీపట్నం నియోజకవర్గం సైతం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఇక్కడ జనసేనకు కేటాయిస్తే పొత్తులో భాగంగా తప్పకుండా విజయం సాధిస్తామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవేగాక మరో 2 ఎంపీ స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో దిగితే తప్పకుండా విజయం ఖాయమన్న టాక్ నడుస్తోంది. అయితే కూటమిలోకి బీజేపీ ఎంట్రీ తర్వాతే దీనిపై ఒక స్పష్టత రానుంది.